దేవునికి స్తోత్రం. ఈరోజు మన వాక్యంలోనికి మనం వెళ్తాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నది? అది నాకు తెలియజెప్పమను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అందుకు నీవు బయటకు పోయి నీ ఇరుగువారును అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవని ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులను తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వారు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఎందుకు దేవుని యొక్క వాక్యము 1 నుంచి 7 వచనాలు చదివామంటే ఇందులో ఉన్న సారాంశము మీకు అర్థం కావాలని. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రవక్తల్లో శిష్యుల్లో ఒకడు చనిపోయాడు. అతని భార్య ఏం చేసిందంటే, అతను చనిపోయిన తర్వాత అతని భార్య, అంతట ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలియను. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్రపెట్టగా. హల్లెలూయా. దైవజనుని దగ్గర పనిచేసిన దాసుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ యొక్క కుటుంబం, తన భార్య, తనకున్న బిడ్డలు, ఆ కుటుంబం పోషణ నిమిత్తము అనేక మంది దగ్గర అప్పులు చేసి ఆ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఒకనొక సమయంలో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమెకి ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఆమె నేరుగా ఆ యొక్క అప్పుల వారు ఏం చేశారంటే, ఆమె వద్దకు వచ్చి, నీ పిల్లలను మాకు దాసులుగా పంపించు, నీ భర్త చేసిన అప్పుకి నీ పిల్లలను మాకు దాసులుగా పంపించు అని అడిగినప్పుడు ఆమెకి ఏం చేయాలో తెలియక ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టగా, ఎలీషా అంటారు, నీకేం చేయాలి నేను అని అడిగినప్పుడు, నాకు మీరు సహాయం చేయండి అని అంటే అక్కడ వ్రాయబడలేదు. కానీ ఆమె చెప్పినప్పుడు, ఆ యొక్క నీ ఇంటిలో ఏముందంటే ఒక నూనె కుండ తప్పితే మరి ఇంకేమీ లేదు అని ఆమె చెప్పింది. చూడండి ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ చూస్తున్న విషయము చాలా లోతైన మాటలు. ఈ నూనె ఒక పరిశుద్ధాత్మిక సాదృశ్యమని, ఆమె ఒక దేవుని సేవకురాలుగా, ఆ ఎలీషా ఒక దైవజనుడిగా మనకు కనబడుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని మనం భౌతికంగా తీసుకుంటున్నాం. దేవుని ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. ఒకనొక సమయంలో కష్టము, శ్రమ వచ్చినప్పుడు అల్లాడిపోతూ ఉంటారు భౌతికమైన విషయంలో. అయితే ఈమె కూడా, నా భర్త అప్పులు చేశాడు కదా, నా పిల్లలని నన్ను పోషించడానికి నేను వెళ్ళి కొన్ని అప్పులు చేసి ఈ అప్పులు వాళ్ళకి తీరుస్తానని ఈమె ఆలోచించలేదు. ఈమె యొక్క ఆలోచన విధానం ఏ విధముగా ఉంది? ఈమె తన కుటుంబాన్ని కాపాడి కొరకు, తన పిల్లలు బానిసలు అవ్వకూడదు, దాసులు అవ్వకూడదు, వేరే వారి దగ్గర వారు పనిచేసే వారిగా ఉండకూడదు.
దాసులుగా ఉంటే వారు బానిసలుగా చూస్తారు. తన పిల్లలు అలా అవ్వటం ఆవిడికి ఇష్టం లేదు. అలా అవ్వటం ఆవిడికి ఇష్టం లేదు కనుకనే నా పిల్లలు వేరే వాళ్ళ దగ్గర బానిసగా ఉండకూడదు. బానిసలంటే చాలా ఘోరం. ఆ యజమానుడు పెడితే తినాలి, లేకపోతే ఉండిపోవాలి. అలాగ యజమానుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడమంటే నిలవబడే ఉండాలి. అంత కఠినంగా ఉంటుంది బానిస పని. అలాంటి సమయంలో తన పిల్లలు అలా అవ్వకూడదని ఆ తల్లి ఆ పిల్లల నిమిత్తం ఆలోచించి ఎక్కడికి వెళ్ళిందంటే నేరుగా ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలీషాకి మొరపెట్టింది. మొరపెట్టినప్పుడు ఎలీషా అంటాడు, నీ ఇంటిలో ఏముంది అని అడిగితే ఒక్క నూనె కుండ తప్పితే ఇంకేమీ కూడా లేదు. అయితే నీ ఇరుగు పొరుగు వారిని అందరి దగ్గరికి వెళ్ళి కుండలు ఎరువు తెచ్చుకొని అక్కడ ఇంట్లో పెట్టి లోపల నుండి తలుపు వేసి వాటిలో నూనె పోయి నీ ఇంట్లో ఉన్న ఆ నూనె కుండలో ఉన్న నూనె పోసి నువ్వు ఆ కుండలు నిండుతూ ఉంటే వాటిని పక్కన పెట్టు అని చెప్పారు. అంతేగాని ఎలీషా మరొక మాట చెప్పలేదు. అయితే ఆమె ఆ విధంగానే తన పిల్లలిద్దరిని పంపించి నూనె ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ పాత్రలు తెమ్మని. ఆధారం లేదు. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక పెట్టుబడి పెట్టాలంటే ఏ ఆధారము లేదు. ఇప్పుడు బానిసలవ్వాల్సిన ఈ పిల్లలు ఈ తల్లి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, ఈ తల్లి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఈ తల్లి దేవుని మీద ఆనుకున్న స్థితిని బట్టి ఇప్పుడు ఈ బానిసలవుతున్న ఈ పిల్లలు వ్యాపారవేత్తలుగా మారిపోయారు. వారు అమ్మి మిగతా అప్పులు తీర్చిన తర్వాత మిగతా నూనె అమ్మి వారు జీవన ఉపాధిని కలిగించుకున్నారు. ఆ డబ్బులతో మరలా నూనె కొని మరలా అమ్మి మరలా దాని వచ్చిన లాభం వారు తీసుకొని మరలా నూనె కొని నూనె అమ్మి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ నిరాధారమైన వంటి వ్యక్తికి, ఏ ఆధారము లేని వంటి వ్యక్తికి ఆధారము చూపించే దేవుడై ఉన్నాడు. ఆ పిల్లలు బానిసలుగా ఊరుగుల పనులు చేస్తూ వారి జీవితాంతము కన్నీరు కారుస్తూ ఉండవలసిన ఆ పిల్లలు వ్యాపారవేత్తలుగా మారిపోయి వారు పోషింపబడమే కాకుండా అనేక మందికి ఆ వ్యాపారంలో త్రోవ చూపించే వారిగా మారిపోయారు. హల్లెలూయా. దేవుని మీద ఆనుకున్న వంటి వారు ఈరోజు నాకు ఏ ఆధారము లేదండి, నేను నిరాధారం అండి, నాకు సహాయం చేయండి అని నేను ఎందరినో అడుగుతున్నానండి, నాకు సహాయం ఎవరు కూడా చేయటం లేదండి, బాధపడుతున్నావా? దేవుని వైపు చూడు. నీ దగ్గర ఏదైతే కొంచెం ఉందో ఆ కొంచాన్ని దీవించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 3 దినాలైన తర్వాత వారికి ఆకలి కలిగినప్పుడు వారికి భోజనం పెట్టాలని యేసు ప్రభు వారు అనుకున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి చేతిలో పెట్టాడు. ఆ పిల్లడు తినే ఆహారాన్ని ప్రభువారి చేతికి అప్పగించారు. అప్పుడు ప్రభువారు ఆ కొంచాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వడ్డించమన్నప్పుడు అది 12 గంపలు మిగిలాయట. హల్లెలూయా. వారు తిని తృప్తి చెందారు. అక్కడ ఉన్నవంటి వారు 5,000 మంది పురుషులు తిని తృప్తి చెందిన తర్వాత 12 గంపలు మిగిలాయి. ఎక్కడికి వెళ్ళింది ఆ 12 గంపల యొక్క ఆహారం? ఏ పిల్లడైతే యేసు ప్రభు వారి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టారో ఆ ఇంటికి సమృద్ధిగా భోజనము వెళ్ళడం జరిగింది. నువ్వు యేసయ్య చేతికి నీ పరిస్థితి, నీ స్థితిగతి అప్పగిస్తే నీకు సమృద్ధి ఆయన దీవిస్తారు. ఆయన ఏదైతే నీ ఇంటిలో కొంచెం ఉందో ఆ కొంచాన్ని దీవించే దేవుడు, ఆ కొంచెం ఉన్న దానిని ఆశీర్వదించేవాడు. అయితే నువ్వు యేసయ్య వైపు చూడాలి, నువ్వు మొర్ర పెట్టాలి. ఇక్కడ ఈ స్త్రీ మొర్ర పెట్టింది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? అయ్యో నా భర్త లేడు, ఇప్పుడు నేను వీరిని ఎలాగా పెంచాలి అని అనుకున్న ఈమెకు పిల్లల భవిష్యత్తు జీవితం మారిపోయింది. ఆమె ఊహలో కానీ ఆలోచనలో కానీ లేని గొప్ప భవిష్యత్తును దేవుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా దేవుడు నడిపించే దేవుడే కాదు, భౌతికంగా కూడా ఆశీర్వదించేవాడు. ఆ యొక్క వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. తన పెనిమిటి అతడు చనిపోయాడు.
అయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఒట్టిగా వదిలిపెట్టేయలేదు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఒట్టిగా వదిలిపెట్టేయడు. నీ పిల్లలను దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు. అయితే నీ ఆలోచన, నీ మనస్సు, నీ ప్రతి స్పందన దేవుని వైపు చూసేలా ఉండాలి. దేవునికి మొర పెట్టేవారిగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించిన తరువాత నీ సొంత నిర్ణయాలను తీసుకోకూడదు. ఆ స్త్రీ ఎలాగైతే వెళ్ళి ఎలీషాకి చెప్పిందో, దేవా నీవిచ్చిన ఆశీర్వాదం నీ చిత్త ప్రకారం నేను ఏం చేయాలని దేవుణ్ణి అడిగితే ఆయన నీకు ఎలా చేయాలో ఆయన నీకు నేర్పిస్తారు. హల్లెలూయా. చూడండి, బానిసలైపోయినటువంటి వారు, ఊడుగుల పొడులు చేయవలసినటువంటి వారు వ్యాపారవేత్తలుగా మారిపోయి అనేకులకు పని కల్పించే వారిగా మారిపోయారు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. వారు ఆరాధించిన దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాం. ఆమె మొర్రపెట్టి ఏ దేవుని వైపైతే చూసిందో ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం కూడా ఆయన వైపే చూస్తున్నాం. ఆమెను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అయితే నీ ఆలోచనలు, నీ తలంపులు లోకానికి విచ్చలవిడిగా ఉండకూడదు. లోక ఆలోచనతో, లోక తలంపులతో ఉండకూడదు. నీ ఆలోచన, నీ తలంపు, నీ ప్రతిదీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు నీ కన్నులెత్తి చూస్తావో, ఆయన వైపు నీ చేతులెత్తి యాచిస్తావో, నీ జీవితము, నీ భవిష్యత్తు జీవితం మారిపోతుంది. ఏం చెయ్యాలయ్యా ఈ పిల్లలు, ఎలా అయ్యా అనే 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు అక్కడ రాయబడలేదు. ఆ పిల్లలను తీసుకుని వెళ్ళింది. ఈరోజు ఆ పిల్లలు అనేకులకి, ఆకలి కొని వారికి ఆహారం పెట్టేటట్టుగా దానంతటికి యజమానురాలైపోయింది ఆవిడ. ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియా దేవుని బిడ్డ, ముక్కుపోతున్నావా? బాధపడుతున్నావా? వేదన చెందుతున్నావా? ఏంటి నా జీవితం, నా భవిష్యత్తు ఏంటి అని అనుకుంటున్నావా? యేసయ్య వైపు చూడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చడానికి సమర్థుడు. బైబిల్ గ్రంథంలో ఊరకనే ఈ మాటలు రాయబడలేదు. ఈ గ్రంథంలో జీవం ఉంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు, క్రీస్తు పూర్వం కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల కింద రాయబడిన ఈ వాక్యం ఈ రోజుకి పని చేస్తుందంటే ఇందులో జీవం ఉంది. ఆ రోజు వారు చేసిన కార్యాలు నేటికి మనకి అవి ఆశ్రయముగా ఉన్నాయి. అవి కనుక వాక్యానుసారంగా జీవించు. దేవుని వైపు చూడు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ప్రభు వైపు చూడు. నీ పిల్లలు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిస్తాడు. ఈరోజు నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు బాధపడుతున్నావా? వద్దు. యేసయ్య వైపు చూడు. ఆయన చేతికి అప్పగించు. నీ బిడ్డలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం 100 వంతులుగా ఫలించేలాగా సహాయం దయచేయండి. ఆ యొక్క దాసుని భార్య తన పిల్లలను తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చి ఎలా మొరపెట్టిందో ప్రభా, మా జీవితాల్లో, నా జీవితాల్లో జరుగుతున్న ఆ యొక్క విషయాలు ప్రభా నీ పాదాల దగ్గరికి చేరి అయా నీ సన్నిధిలో మేము మొర్ర పెట్టేవారిగా, అయా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ప్రభా మాకు మీ కృప సహాయం దయచేయండి. ప్రభా వారిని ఆశీర్వదించిన దేవుడా మమ్మల్ని కూడా ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని దేవా, వ్యక్తపడిన వాక్యం 100 వంతులుగా ఫలించేలాగా సహాయం దయచేయండి. ఈ వాక్యం ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరే పొందుకోమని మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.